హే గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్సెసరీస్ అన్నిటికన్నా మెయిన్ అండి మనకి డాష్ క్యామ్ అండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, మన కొన్ని రోజుల కిందట బెంగళూరు జరిగింది ఏదండి, ఒక ఆయన బైక్ లో వస్తున్నారు, సో తగిలిచ్చినారని ఆయన కొట్టి చంపేస్తున్నారండి. సో ఖచ్చితంగా డాష్ క్యామ్ అనేది ఇప్పుడు అవసరం అండి, చాలా మస్ట్ అండ్ షుడ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. సో ఎవరి దగ్గర అయితే టాప్ ఎండ్ వెహికల్ ఉంటుందో వాళ్ళ దగ్గర ఆల్రెడీ 360 డిగ్రీస్ కెమెరా ఉంటుందండి. సో మనం లాస్ట్ వీడియోస్ లో, లాస్ట్ షార్ట్స్ లో మనం చెప్పామండి 360 డిగ్రీస్ కెమెరాస్ ని మనము డాష్ క్యామ్ గా కూడా మనం వాడొచ్చండి. సో ఈ వీడియోలో మనం చూద్దామండి ఏ విధంగా మన 360 డిగ్రీస్ కెమెరాస్ ని మనము డాష్ క్యామ్ గా మనం వాడుకుంటామండి. సో మన దగ్గర ఉండేది ఇప్పుడు XV700 AX7L మోడల్. సో టాప్ ఎండ్ లో మనకు ఆల్రెడీ 360 డిగ్రీస్ కెమెరాస్ అనేది అవైలబుల్ అయితే ఉన్నాయి. సో దీనిలో మనం డాష్ క్యామ్ మనం ఏ విధంగా వాడతాము, అంటే 360 డిగ్రీస్ కెమెరాస్ ని మనం ఏ విధంగా డాష్ క్యామ్ గా వాడతాము రండి చూద్దామండి. అండ్ మోర్ ఓవర్ సారీ దీపక్ యాదవ్ గారు అండి, ఈ వీడియోని మీకోసమే డెడికేటెడ్ గా తీసుకుంటాను, కానీ లేట్ అయిపోయింది. సో టైం వేస్ట్ చేయకుండా రండి మనం వీడియోలో వెళ్దాం. సో ఫ్రెండ్స్, మన వెహికల్ లో చూడండి ఒక డెడికేటెడ్ బటన్ అనేది ఇచ్చారండి. ఇక్కడ చూడు కెమెరా చూసారు కదా, సో దీన్ని మనం ప్రెస్ చేసినప్పుడు కెమెరా అనేది వచ్చేసిందండి. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది వస్తాయండి. చూడండి ఇక్కడ ఇది ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూస్ అన్ని కూడా ఉన్నాయి. 360 డిగ్రీస్ కెమెరాస్ అనేది 360 వ్యూ అనేది ఉంది చూడండి. సో 360 వ్యూ ఉన్నప్పుడు మనం ఇలా తిరిగి మొత్తం మన వెహికల్ డైరెక్షన్ మొత్తం మనం చూడొచ్చు. సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ వెళ్ళండి. సెట్టింగ్స్ వెళ్ళినప్పుడు చూడండి డ్రైవ్ వీడియో రికార్డింగ్ అనేది ఉంది చూస్తున్నారా, ఇది ఓపెన్ చేసుకుంటాం. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ ఆప్షన్స్ అనేది మనము రివర్స్ గేర్ లో పెట్టుకున్నప్పుడు అయితే రావండి. డ్రైవ్ వీడియో రికార్డింగ్ అనేది మనకి అది బ్లింక్ అయి ఉండదు, అది డిసేబుల్ అయి ఉంటుంది. సో కంపల్సరీగా మన వెహికల్ అనేది పార్కింగ్ లోనే పెట్టుకోవాలా, లేదంటే డ్రైవ్ మోడ్ లోనే పెట్టుకోవాలా, ఓకేనా? అది గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చూడండి ఇక్కడ వచ్చేసాం కదా, సో ఇది ఆల్రెడీ రికార్డింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో మనం లైవ్ వ్యూ ఉంది కాబట్టి లైవ్ రికార్డింగ్ ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు మనం చూడండి జనరల్ వీడియోస్ మనం వెళ్దాం. అంటే ఆల్రెడీ మనము ముందుగా మన రికార్డింగ్ అయ్యేది చూడండి, ముందుగా రికార్డింగ్ అనేది ప్లే చేసినప్పుడు చూడండి నైట్ టైం వ్యూస్ అనేది వస్తుంది. ఇక్కడ 4 కెమెరాస్ అనేది ఒకేసారి మన రికార్డింగ్ అవుతుంది ఫ్రెండ్స్. సో దీనిలో చూడండి మెమొరీ మనము 32, ఇప్పుడు మన దీంట్లో అయితే కంపాటబుల్ ఓన్లీ 32 GB వరకే అండి, దానికి మించి అయితే మనకి కంపాటబుల్ లేదు. కానీ 4 కెమెరాలు ఒకేసారి మనకి ఇక్కడ రికార్డింగ్ అవుతుంది కదా, సో మన స్పేస్ అనేది తక్కువ తీసుకుంటుంది ఫ్రెండ్స్, స్పేస్ ఎక్కువ తీసుకోదు. అండ్ మోర్ ఓవర్ చాలా మంది డౌట్ కూడా రావచ్చు, సార్ ఒకవేళ 32 GB అనేది ఫిల్ అయిపోయినప్పుడు ఎట్లా అవుతుంది డౌట్ వచ్చింది కదా. సో దీనిలో ఎట్లా ఉంటుందంటే 32 GB ఎప్పుడైతే ఫిల్ అయిపోతుందో అప్పుడు ఇప్పుడు సపోజ్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు రికార్డింగ్ అవుతుంది అనుకోండి. 30 అయిపోయిన తర్వాత మళ్ళీ 1వ తారీఖు వస్తుంది కదా, సో మళ్ళీ 1వ తారీఖు వచ్చినప్పుడు ఈ 1వ తారీఖు అనేది ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుందండి. అర్థమైందా? సో ఒకటి ఇక్కడ ఎంటర్ అవుతుంటుంది, ఇక్కడ ఒక పక్క డిలీట్ అవుతుంటుంది. సో ఆటో డిలీటింగ్ అయితే అవుతూనే ఉంటుందండి. సో దీనిలో ఒకవేళ మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే దీనిలో మీరు డైరెక్ట్ సేవింగ్ ఆప్షన్ అని ఉంటుంది, అది మీ డ్రైవ్ లోనే సేవ్ అవుతుందండి. సో డ్రైవ్ లో సేవ్ అయినప్పుడు మనము మన అడినాక్స్ యాప్ అని ఉంటుంది కదా మన ఫోన్ లో, దాని నుంచి మనం అది యూజ్ చేసుకోవచ్చండి. అండ్ మోర్ ఓవర్ సపోజ్ మీరు ఎవరో యాక్సిడెంట్ అయింది లేదా మీరు క్లెయిమ్ చేయాలనుకుంటున్నారు, లేదా ముందర అట్లాంటి ఎమర్జెన్సీ ఏమైనా అయింది, సో మెమరీ కార్డ్ కావాలంటారు కదా, ఆ మెమరీ కార్డ్ ఎక్కడ ఉంటుందో అది మీరు చూపిస్తానండి ఫ్రంట్ లో, ముందు వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు రికార్డింగ్ అనేది చూడండి. సో ఇక్కడ 4 కెమెరాస్ అన్ని ఒకేసారి మనకి ఇక్కడ రికార్డింగ్ అనేది జరుగుతా ఉంది, ఓకేనా? దీని డ్యూరేషన్ వచ్చేసి 3 minutes అనేది ఉంటుందండి. దీన్ని మనం 5 minutes కూడా మనం పెట్టుకోవచ్చు. సో బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు సపోజ్ మీరు దీన్ని మనము 5 minutes, ఇప్పుడు ఇవన్నీ మనము రికార్డింగ్ అయింది, ఓకేనా? ఇవన్నీ చూడండి మనం రికార్డింగ్ అయింది. పేజ్ డౌన్ చేసుకుంటే మనకు ఒకటి వస్తుంటుంది చూడండి. ఇదేమో 12/10/2024 అంటే 12th date 10th month 2024 అనేది జరిగిందండి ఇది రికార్డింగ్ అనేది, ఓకేనా? సో ఇప్పుడు మనం ప్లేస్ డౌన్ చేసుకుంటూ పోతే సో ఎన్ని పేజెస్ ఉంటాయి, మొత్తం 38 పేజీలు అయితే ఉన్నాయండి. సో మనం పేజ్ డౌన్ చేసినప్పుడు చూడండి ఇక్కడ పేజ్ అనేది డౌన్ అయికుండా పోతుంది. సో మనం బ్యాక్ వెళ్దాం. ఇప్పుడు ఎమర్జెన్సీ వీడియోస్ మనం ఎప్పుడైతే మన ఎమర్జెన్సీ ఏమైనా మన వెహికల్ ఆటోమేటిక్ గా సెన్స్ అయ్యి, అంటే ఇప్పుడు బోనెట్ ఓపెన్ చేయడం అన్నా, మనం స్పీడ్ లో పోయి మనం బ్రేక్ కొట్టడం అన్నా, సో రేనీ టైంలో అన్నా, ఇవన్నీ బండి అనేది ఆటోమేటిక్ సెన్స్ చేసుకొని ఆ ఎమర్జెన్సీ వీడియోస్ అనేది రికార్డింగ్ చేసి పెట్టుకుంటుందండి. సో మన ఎమర్జెన్సీ వీడియోస్ మనం చూద్దాం మనకి ఏమేమైందో. ఇప్పుడు చూడండి ఇక్కడ 6th month 2023 లో రికార్డింగ్ అనేది జరిగింది చూడండి. ఇప్పుడు మనము ఆఫ్ రోడింగ్ లో ఉన్నాం కాబట్టి అది ఆఫ్ రోడింగ్ సెన్స్ చేసుకొని మన వెహికల్ అనేది రికార్డింగ్ అనేది చేసింది. సో మనం లాస్ట్ టైం మనము ఊటీ వెళ్ళాం. సో ఆ ఊటీది కూడా మనం చూద్దాము ఫుటేజ్ ఎక్కడ ఉందో. సో పేజ్ మొత్తం డౌన్ పోవాలండి, ఎందుకంటే మనం ఊటీ రీసెంట్ గా మనం పోయినాము. అది లాస్ట్ ఇయర్ ది చూపిస్తుంది, 2024 వచ్చింది 4th month. సో మనం పోయిండేది 9th month లో కదా, సో 10th వచ్చేసింది, 7th 10th అదో 7th 10th మనం పోయినాం చూడండి. ఊటీ వ్యూస్ అనేది వస్తుంది చూస్తున్నారా. సో ఘాట్ రోడ్ లో మనం చూసిండేది అంతా, అది ఘాట్ రోడ్ లో మనం బ్రేక్ కొట్టడం అన్నా, అలాంటి ఫస్ట్ గేర్ లో ఎక్కువసేపు డ్రైవ్ చేయడం అన్నా, సెకండ్ గేర్ ఎక్కువసేపు డ్రైవ్ చేయడం అన్నా, దానివల్ల అనేది వచ్చింది. మోరోవర్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన టైమింగ్ తో పాటు మనం ఎంత km/h లో మనం వెళ్తున్నామో అది కూడా ఇక్కడ చూపించారు. 29-30 km/h మనం వెళ్దామండి. సో మన తప్పు ఉందా లేదా, మన స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాం లేదా, మొత్తం ఇన్ డీటెయిల్ గా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మన తప్పు లేకపోతే మనం దీనిలో ఈజీగా బయటపడచ్చు. ఒకవేళ తప్పు అయిందంటే కన్నా ఈజీగా మనం తప్పు పడినామని దానిలో కూడా చూపించుకోవచ్చు. సో ఒకవేళ తప్పు మన పక్క ఉంటే
ఉంటే దాన్ని చూపించుకోద్దండి ఫ్రెండ్స్, నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి సో 360 డిగ్రీస్ కెమెరాస్ అనేది మనకి ఏ విధంగా డాష్ క్యామ్ గా మనకి యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఎమర్జెన్సీ వీడియో మీ వెంటనే మీరు తీసుకోవాలన్నప్పుడు మీ అన్ని ఆప్షన్స్ వరకు పోయే అవసరం లేదండి. జస్ట్ ఈ బటన్ ఉంది కదా, మనకి కెమెరా డెడికేటెడ్ బటన్ ఇచ్చా కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఎమర్జెన్సీ రికార్డింగ్ కింద వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో మన చుట్టుపక్కల ఏం జరిగినా కూడా, మా ఫ్రెండ్ ఏం జరిగినా కూడా ఈజీగా క్యాప్చర్ చేసుకుంటున్నాండి. అండ్ మోర్ ఓవర్ నేను మీ టైమింగ్ కోసం చెప్పాను కదా, 3 minutes కోసం అన్న 5 minutes కోసం అని చెప్పారు కదా. సో ఆ సెట్టింగ్స్ అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇది ఇంజిన్ రన్ చేయకుండా మనం చూపిస్తామని చెప్తుంది. ఓకే, మనం ఇంజిన్ అనేది స్టార్ట్ చేసుకుంటామండి. రైట్, ఇప్పుడు ఇంజిన్ మనం స్టార్ట్ చేసుకున్నాము. సో మళ్ళీ మనం ఈ బటన్ అనేది ప్రెస్ చేద్దాం. బటన్ ప్రెస్ చేసిన తర్వాత సెట్టింగ్స్ వెళ్దాం. సెట్టింగ్స్ లో పోయిన తర్వాత డ్రైవ్ వీడియో రికార్డింగ్ లో ఇక్కడ సెట్టింగ్స్ చూస్తున్నారు కదా, ఈ సెట్టింగ్స్ లో పోయి ఇక్కడ చూడండి, మీరు వీడియో లెంత్ ఎంత పెట్టుకోవాలి, 3 minutes 5 minutes మీ ఇష్టానుసారం పెట్టుకోవచ్చు. లేదా మీరు వీడియో ఏమైనా SD కార్డ్ ఏమైనా ఫార్మేట్ కొట్టాలంటే డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి ఫార్మేట్ కొట్టుకోవచ్చు. ఓకేనా. అండ్ మోర్ ఓవర్ మీకు చెప్పాను కదండి, ఈ సెట్టింగ్స్ లో అంటే సపోజ్ ఇప్పుడు చూడండి, బ్యాక్ లో పోయిన తర్వాత ఇప్పుడు సపోజ్ మనం రివర్స్ గేర్ లో పెట్టుకున్నాం చూడండి, వెహికల్ రివర్స్ గేర్ లో తీసుకున్నాను చూస్తున్నారా, ఇప్పుడు రివర్స్ గేర్ అనేది ఓపెన్ అయింది. సో రివర్స్ గేర్ ఓపెన్ అయినప్పుడు చూడండి, మనం చెప్పాం కదా ఇక్కడ అది డిసేబుల్ అయిపోతుంది చూస్తున్నారా, డిసేబుల్ అయిపోయింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనము రివర్స్ గేర్లో మనం పెట్టుకొని మనము దాన్ని వాడలేము. ఓకేనా ఫ్రెండ్స్. సో రివర్స్ గేర్ పెట్టుకోద్దండి. పెట్టుకుంటే డ్రైవ్ మోడ్లోనే పెట్టుకోవాలా లేదా పార్కింగ్ మోడ్లోనే పెట్టుకోవాలా. ఇప్పుడు మనం డ్రైవ్ మోడ్లో పెట్టుకున్నాము, ఇప్పుడు చూద్దాము చూడండి, ఎనేబుల్ ఏముంది చూస్తున్నారు కదా. సో ఈ విధంగా సో ఆల్ 4 సైడ్ అనేది మనకి ఒకేసారి రికార్డింగ్ అవుతుంది. సో 1 minute నుంచి ఆల్రెడీ రికార్డింగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా, మనం ఏ విధంగా మన డాష్ క్యామ్ ని మన 360 డిగ్రీస్ కెమెరాస్ ని మనం ఏ విధంగా డాష్ క్యామ్ గా మనము వాడగలమని. సో మీ ఏ వెహికల్ అయితే ఉందో దానిలో మీరు ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కమెంట్స్ చెప్పండి, దాన్ని మనం ఏ విధంగా మనం చేయగలమో అది కూడా మీకు నేను చెప్తానండి. అండ్ దీపక్ యాదవ్ గారు అండి, వీ వాస్ సాటిస్ఫైడ్ కదా, ప్లీజ్ కమెంట్లో చెప్పండి. అండ్ మోరోవర్ ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా, మనము మన డాష్ మెమరీ కార్డ్ అనేది ఎక్కడ ఉందో అది మనం చూపిస్తానండి ఇప్పుడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అక్కడ సిల్వర్ కలర్ లో చూస్తున్నారు కదా, అది దానిలో మెమరీ కార్డ్ అని ఉంటుందండి. సో ఇక్కడ ఇట్లాంటి డివైస్ ఉంటుందండి వాళ్ళతో, షోరూమ్ వాళ్ళతో. సో వాళ్ళతోనే దొరుకుతుంది, మీకు కావాలంటే వాళ్ళతో తీసుకోవచ్చండి. సో మనకు 1 time యూస్ కదా, మనం ఎందుకు అవసరం లేదు, మనకు అవసరం ఉన్నప్పుడు షోరూమ్ లో పోతే వాళ్ళే ఇస్తారు ఈ డివైస్ యూస్ చేయడం వల్ల. అంటే ఈ డివైస్ తో దీనిలో మెమరీ కార్డ్ పెట్టుకొని ప్లస్ అక్కడ పెట్టేసుకొని జస్ట్ పుష్ చేస్తే మెమరీ కార్డ్ అని దానిలో వెళ్ళిపోతుందండి. సో రిటర్న్ ఓపెన్ చేసినప్పుడు కూడా అంటే మళ్ళీ కావాలనుకున్నప్పుడు సేమ్ అదే డివైస్ యూస్ చేసుకొని మనము దాన్ని ప్రెస్ చేసి మనం తీసుకుని రావచ్చండి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, మనకి ఎక్కడైతే ఉంటుందో అది మెమరీ కార్డ్ అనేది. సో మన అవసరం ఉన్నప్పుడు మనం షోరూమ్ లో పోయి దాన్ని తీసుకొచ్చండి. సో ఆ డివైస్ యూస్ చేసుకుని అంటే మెకానిజం మనం యూస్ చేసుకుని మన మెమరీ కార్డ్ అనేది ఈజీగా తీసుకోవచ్చు, ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అండి. సో జాగ్రత్తగా ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలని మీకు చెప్పానండి. సో కంపల్సరీగా మనం ఎప్పుడైతే ఇంటి బయట వెళ్తున్నామో ప్లీజ్ రికార్డింగ్ అనేది ఆన్ చేసుకోండి. మన సేఫ్టీనే మెయిన్ అండి. మిగతా యాక్సెసరీస్ పక్కన పెట్టండి. మిగతా యాక్సెసరీస్ మన దానివల్ల యూజ్ ఏం లేదు, జస్ట్ లుకింగ్ కోసమే మనం వాడతాము. ఓకేనా. కెమెరా అనేది ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మీరు చూస్తూనే ఉంటుంటారు, న్యూస్లో కూడా చూస్తూనే ఉంటుంటారు, లేదా మనం ఇన్స్టా రీల్స్లో కూడా మనం చూస్తుంటాము మనకి ఏ విధంగా వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో మనం చూసుకొని దాన్ని మనం నేర్చుకోవాలండి. మనం సఫర్ కాకూడదు, ఒకరిని చూసుకొని మనం నేర్చుకోవాలా. సో ఫ్రెండ్స్ దయచేసి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ డాష్ క్యామ్ అనేది వాడండి. ఒకవేళ వాళ్ళతో 360 డిగ్రీస్ కెమెరా లేదంటే నో ప్రాబ్లం అండి. మన అమెజాన్లో 6,000 నుంచి 10,000 లోపల మంచి వస్తాయండి. మీరు కావాలని తీసుకోవచ్చు, కావాలని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. సో అమెజాన్ చాయిసే ఉంటాయి మ్యాక్సిమం టు మ్యాక్సిమమ్. అది తీసుకొని మీరు ఏ గ్యారేజ్ అంటే కొద్దిగా రెప్యూటెడ్ గ్యారేజ్లో పోతే అది కప్లర్ టు కప్లర్ ఇన్స్టాల్ అవుతుందండి. ఎక్కడ వైర్ కటింగ్ అయితే అవసరం ఉండదు దానికి. సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఇన్స్టాల్ చేసుకోండి. వేరే యాక్సెసరీస్ ఉన్నా లేకపోయినా డాష్ క్యామ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ డ్రైవింగ్ చేసినప్పుడు జాగ్రత్త అండి, ఎందుకంటే మన కోసం మన ఇంట్లో ఒకరు వెయిట్ చేస్తుంటారండి. మన అమ్మ కావచ్చు, మన భార్య కావచ్చు, మన పిల్లలు కావచ్చు. సో డ్రైవ్ సేఫ్, బీ సేఫ్. జై హింద్, వందే మాతరం.